విశ్వాసాన్ని సరిచేసిన దేవుడని తోమా గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేశాడు. తన యొక్క విశ్వాసం విషయమై దేవుడు చూపించినటువంటి కృపా కనికరం గురించి తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు మరొక సంగతిని మనం చూద్దాం. దేవుడు మనతో నడిచే దేవుడు అనే సందర్భాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన కొద్ది దినాల తర్వాత కొందరు శిష్యులు ఏం చేశారంటే వారున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నట్లు మనకు లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి రాయబడినటువంటి మాటల్లో మనకి అర్థమవుతుంది, కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఆ మాటలను నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మనం అందరము చూద్దాం. ఈ యొక్క 24వ అధ్యాయము 13 నుండి 35వ వచనం వరకు ఈ మాటలు వివరించడం అనేటువంటిది జరిగింది. పిల్లరా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలన్నీ ఎంతో విలువైనటువంటివి. ఎందుకు అనంటే ఒక శిష్యుల యొక్క జీవితాల్లో వచ్చినటువంటి సమస్యకు దేవుడు ఏ రీతిగా పరిష్కారం చూపించాడు అనేటువంటి మాటలు దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. 13వ వచనం నుంచి ఇలా చూస్తుంటే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండరి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఈ మాటల యందు శిష్యులైనటువంటి వారు కొందరు వారు ఉన్నటువంటి గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. వారు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. కారణం ఏంటి అని అంటే వారు ఉన్నటువంటి స్థలంలో భయం ప్రజలను ఆవరించి ఉంది, అనుమానం ప్రజలను ఆవరించి ఉంది. అక్కడ ఉన్నటువంటి సమయంలో దుఃఖంతో శిష్యులైనటువంటి వారు అనేకులు అక్కడ కూడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ఎవరైనా ఒకరు వచ్చి మనలను ఏమైనా అంటారేమో, మనల్ని ఏదైనా చేస్తారేమో అనేటువంటి ఒక భయానకమైన పరిస్థితులు వారి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి సమస్యలు వారు చుట్టుముట్టినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వారు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. వారు ఆ స్థలంలో ఉండలేని పరిస్థితి వారికి వచ్చింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఏమండి, యేసుక్రీస్తు ప్రభుని అనగా వారి నాయకుడైనటువంటి క్రీస్తుని ఏ రీతిగా వారు హింసించారో వారు కళ్ళకు కట్టినట్లుగా చూశారు. తర్వాత ఆయన అనుసరించేటువంటి శిష్యులైనటువంటి వారిని కూడా వారు ఏ విధంగా వారిని బాధ పెడతారో అనేటువంటి ఒక భయం వారి జీవితాలకు వచ్చేసింది. ఒకవైపు ఇది ఇలా ఉంటే, ఇంకొక వైపు యేసుక్రీస్తు యొక్క దేహాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారు శిష్యులు అని చెప్పి ఒక పుకారు ఆ ప్రాంతంలో అలాగా వ్యాపిస్తూ ఉంది. శిష్యులైనటువంటి వారు ఏం చేశారు? యేసుక్రీస్తు దేహాన్ని దొంగిలించేశారు, ఏమండి అని ఆ దినాల్లో డబ్బులు ఇచ్చి అనేకుల చేత ఈ మాటలు తెలియజేయించారు. ఇట్లాంటి పరిస్థితి, ఒకవైపు ఏమో వారి మీద రేగుతున్న పుకార్లు, మరొక వైపు వారిని చంపుతారనేటువంటి భయం, మరొక వైపు తమను నడిపించిన నాయకుడు లేడనేటువంటి ఆందోళన, ఇవన్నీ వారి జీవితాల్లో వారి హృదయాలని ఏం చేస్తారంటే కలవరాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. మరొక మాట మనం చూస్తూ ఉంటే, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూస్తూ ఉంటే ఇక్కడ 24వ వచనం మనం చూస్తాం. 23వ వచనం,
కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాకు ఆనందం, భయం, అనుమానం, విస్మయం ఇవన్నీ మాకు కలిగించారు. ఇట్లాంటి పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయి, వారి చుట్టూ ఉన్నాయని వారు మనసులో ఒకరినొకరు మాట్లాడుకుంటూ వారు ఉన్న స్థలంలో వారు ఉండలేక, వారున్న స్థలంలో ఉన్నాక నుంచి ఏ ప్రమాదం వారికి వచ్చి పడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఈ పునరుత్థాన పండుగ తరువాత వచ్చే 2వ ఆదివారం నాడు దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే, అట్లాంటి ప్రజల మధ్యలో పారిపోతూ, భయపడిపోతూ, విస్మయం పొంది దిక్కుతోచని స్థితిలో వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారితో కూడా కలిసి నడిచిన దేవుడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడైనా మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు పిల్లలు గుర్తుంచుకోండి, ఏదైనా మనకు శోధన కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరిని అయిపోయా, నేను దిక్కుమాలిన వాడిని అయిపోయా, నాకు దిక్కెవరు లేరు, నాకు తోడు లేరు, నా బాధ వినేవారు లేరని నీవు ఎప్పుడైనా బాధ, అనుమానం నీ జీవితంలోకి వచ్చినప్పుడు గుర్తుంచుకో, నీతో నడిచే నీ దేవుడు నీకున్నాడు. ఆమేన్. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వారితో నడుస్తూ వెళ్ళాడు. వారితో నడుస్తూ వెళ్ళినటువంటి ఆ చక్కటి సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాం. ఇదే సంగతి మనం మరొక చోట చూడగలం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనంలో యాకోబు జీవితంలో కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. తన అన్నేమో తన మీద పగబడతాడు, తన అయిన వారేమో తనను విడిచిపెడతారు, ఎవరు ఏ విధమైన సహాయము చేయలేని ఒక దయనీయమైన స్థితి ఆ రోజు యాకోబు జీవితంలోకి వచ్చి ఆయన భయము, కలవరం, ఇవన్నీ తన జీవితంలోకి వచ్చినప్పుడు, తానున్న ఇంట తాను నివసించలేని పరిస్థితి వచ్చినప్పుడు, తను చేసుకున్నటువంటి పాపములు తనను తరుగుతున్నటువంటి సమయంలో ఆయన పారిపోయి హారాను మట్టుకు వెళ్ళి అక్కడ ఒక స్థలంలో చేర్చబడ్డాడు. అక్కడ ఏమవుతుందో చూడండి, చదువుతున్నారా? వచ్చినని చెప్పానా? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము చెప్పండి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని ఆయన దాని విషయమై మాట్లాడుతున్నట్లుగా మనం కనిపిస్తూ ఉంటుంది. యాకోబు నిరాశతో ఉన్నప్పుడు, యాకోబు ఒంటరివాడైనప్పుడు, యాకోబు దిక్కుతోచని పరిస్థితిలో తానున్నప్పుడు దేవుడే ఆయన వెంబడి వెళ్ళినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నీ దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఉండేవాడు కాదు. ఆయన నీతో నడిచే దేవుడు. ఆమేన్. ఆయన నీతో నడిచే దేవుడు. చూడండి పిల్లరా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మరొక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒకవేళ నీతో నడుస్తున్నాడని నువ్వు గుర్తుంచుకుంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదన్న విషయం నీకు గుర్తుంచుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథం 41:10, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరిచేదను, నీకు సహాయము చేసేదను. చూడండి ప్లేరా, అక్కడ యాకోబు యొక్క జీవితాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్న ఆ సందర్భం ఏంటంటే, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా, దిగులు పడకు, నీకు సహాయం చేసేవాడు నేనే. ఒకవేళ నీ జీవితంలో నీకు కలిసి రావట్లేదు, నీ జీవితంలో నీవు ఆ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు, సంతోషాన్ని అనుభవించలేకపోతున్నావు, దుఃఖంతో నిండిపోయి ఉంటున్నావు, వేదనకరమైన పరిస్థితి నీకు వచ్చింది అని అనుకున్నప్పుడు నువ్వు భయపడకు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు
తోడుగా ఉన్నాను. ఏ విశ్వాసిని దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు. ఒంటరిగా ఉన్నటువంటి వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే షడ్రకు మిషకు అబేద్నెగోలు అనేటువంటి వారికి వచ్చినటువంటి సమస్యను బట్టి, వారికి ఎదుర్కొన్నటువంటి శోధన సమయంలో వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేసినప్పుడు ముగ్గురు వ్యక్తులను పడవేస్తే రాజుగారు 4వ వ్యక్తిని చూసినట్లుగా మనం కనిపిస్తుంది. 4వ వ్యక్తే నీ దేవుడు. వారితో కూడా చూడండి, అక్కడ మంచి మాట మనం ఇక్కడ చూస్తాం కదా. ఇంతకుముందు మనం చూసినటువంటి వచ్చిన భాగంలో ఆయన వారితో కూడా నడుస్తూ వెళ్ళెను అని రాయబడి ఉంటుంది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 33వ వచనం చూస్తుంటే 33వ వచనం కనిపించిందా? లూకా సువార్త 24వ అధ్యాయం ఏ వచ్చింది చదువుతున్నారమ్మా? చదవండి. పద్నాలుగు వచ్చింది చదవం ఈసారి. సంభాషించుచుండరి వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఆయన తానే దగ్గరకు వచ్చి, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తూ ఉండెను. వారేమైనా పిలిచారా? ఎవరైనా చెప్పారా? కాదు. తానే తనంతటకు తానుగా నీ యొద్దకు వచ్చి, తనంతటకు తానుగా నీతో వచ్చి, నీకు సమీపంగా నడిచి నీకు సహాయం చేసే దేవుడు. ఒకసారి గడి స్తోత్రాలు చెప్దాం. ఆయన నీతో నడుస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపం చేసుకో. వారి యొక్క శిష్యులు వారు కేవలం అల్పులుగా ఉన్నప్పుడు, నిస్సహాయకులుగా ఉన్నప్పుడు, ఏమంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, వారి జీవితంలో వారితో కలిసి నడుస్తున్నటువంటి దేవుడు నీతో కూడా నడుస్తున్నాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో దావీదు కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయానికి నేను భయపడను. చూడండి 23:4 గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడే ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. చూడండి, ఆయన మనకు తోడుగా ఉంటాడు. అపాయాలు కలిగే స్థలంలో, గాఢాంధకారపు లోయ, అది గాఢాంధకారము, చీకటి కలిగినటువంటి సమయాలు, దిక్కుతోచని స్థితిలో ఏ అపాయానికి నేను భయపడను. అక్కడ అపాయాలు ఏర్పడే స్థలం నేను భయపడను. ఎందుకు తెలుసా? ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఒకసారి గడి స్తోత్రాలు. అందుకోసం అప్పుడప్పుడు పడతాం కదా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా,
భయమేలనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు భయం అవసరం లేదు. ఆయన మన చెంతనుంటే మనకు దిగులు అవసరం లేదు. మన భయం వల్ల ఏంటంటే నాకు ఎవరు లేరనుకుంటాం. మన దిగులల్లో ఏంటంటే నేను ఒంటరిదాన్ని అనుకుంటాం, నేను ఒంటరివాడిని అనుకుంటాం, నాకు తోడుగా ఎవరు లేరనుకుంటాం, నా మొర వినేవారు లేరనుకుంటాం. కానీ నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది, నీ దేవుడు తనంతటికు తానుగా నీతో నడిచే దేవుడు. మనం అది గుర్తించలేకే నాకెవరు లేరు, నా చెంతకి ఎవరు రారు, నాకెవరు సహాయకులు లేరు, నన్ను పలకరించేవారు లేరని నువ్వు బాధపడుతూ ఉంటావు. ఈరోజు నీవు ఒక జ్ఞాపకం చేసుకోవాలి, నీ దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడని. నీ సమస్యలలో, నీ శోధనలో, నీ వ్యాధంలో, నీ బాధల్లో నిన్ను విడిచిపెట్టకుండా నీతో నడిచే దేవుడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. పిల్లరా, మంచిది. ఆయన మనతో నడిచే దేవుడే కాదు, ఆయన ఏం చేస్తాడన్నాడో తెలుసా? వారితో ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది కదా, వాళ్ళకి మాకెవరు సహాయం లేరు అనుకుంటున్నారు కదా. అట్లాంటి వారితో ఆ దేవుడు, మన దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే వారితో కలిసి ఆయన సహవాసము చేస్తున్నాడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 24వ అధ్యాయము లూకాసు వార్త 30వ వచనం చూద్దాం ఒకసారి. 24వ అధ్యాయము 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు, చాలు వారితో కూడా ఆయన భోజనానికి కూర్చున్నాడంట. అంటే ఏంటి అర్థం? వారితో పాటు ఆయన కూడా ఉన్న దేవుడు, నడిచిన దేవుడు. అంటే నీతో కలిసి వచ్చే దేవుడే కాదు, నీతో కలిసి నివాసము చేసే దేవుడు. దేవునికి అసలు చాలా ఇష్టమైనటువంటిది ఏంటంటే, ఆనాడు మొదటి మానవుణ్ణి సృష్టించినటువంటి దేవుడు వారితో సహవాసము చేస్తూ ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. వారితో సహవాసం చేసి వారితో కలిసి నివాసము చేసినటువంటి దేవుడు, అనేక రోజులు వారితో కలిసి ఉన్నటువంటి దేవుడు. అసలు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మనము పిలువబడినటువంటి మన పిలుపు, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం, దేవుడు మనను ప్రత్యేకపరుచుకుని తన బిడలుగా మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పరిస్థితి ఏంటి అని అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుతన కుమారుని సహవాసము కొరకు మిమ్మును పిలిచిన వాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట?
దేవునితో సహవాసం చేయడానికి పిలిచాడు. తన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచాడు. ఆయన మనల్ని అలాగా విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. ఒంటరిగా ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకొరకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలకించినటువంటి ఆయన, దేవుడు గమనించినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కొరకు ఒక సాటి అయిన సహాయం నిర్మించాడు. మరి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎట్లాగ వదిలిపెడతాడు అనుకుంటున్నావు? ఆయన నీతో కలిసి జీవిస్తాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు. ఆమేన్. సో నువ్వు ఒంటరిగా పడుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, నా దేవుడు నాతో పాటు ఉన్నాడని. నువ్వు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ దేవుడు నీతో పాటు ఉన్నాడని. నీతో పాటు ఉన్నటువంటి నీ దేవుడు నీకు సహాయం చేసేవాడు. ఆయన తన ప్రజలతో ఉన్నటువంటి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడంటే మొట్టమొదట ఆయన చేసేటువంటి పని ఏంటంటే మనకు బోధిస్తూ ఉంటాడు. వినండి వినండి, ఆయన మనతో పాటు ఉన్నటువంటి ఆయన తన వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే 20వ లూకాసు సువార్త 24వ అధ్యాయంలో, లూకాసు సువార్త 24వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 28వ వచనం, 18వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 19వ వచనం. 19 చదువునాను, బాగుంటుంది. 19. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలలోనూ వాక్యంలోనూ శక్తి గలవాడై ఉండెను. మన ప్రధాన యాజకులకు అధికారులను ఆయనకి ఎలాగూ మరణశిక్షను అప్పగించి శిలువ వేయించడో నీకు తెలియలేదా? ఇశ్రాయేలులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు వచ్చారు, వారు చూశారు, అక్కడ దేవుని యొక్క శరీరం లేదని వారు ఆలోచన చేశారు. ఇవన్నీ నువ్వు గమనించలేదా అన్నటువంటి సమయంలో ఇక్కడ రాయబడినటువంటి మాట 25వ వచనం. అందుకు ఆయన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుడు అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనముల భాగములను తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా. చూడండి, ఇక్కడ దేవుడు తన ప్రజలతో సహవాసం చేస్తున్నాడు, వారితో నడుస్తున్నాడు, వారితో కలిసి భోజనం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తనను గురించి రాయబడినటువంటి అనేక విషయాలను తన శిష్యులైనటువంటి వారికి బోధిస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నటువంటి సమయంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిజంగా నువ్వు ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవుతావు తెలుసా? ఇంటేనండి, ఒంటరిగా నువ్వు ఎప్పుడు బాధపడతావు తెలుసా? నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావు తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని నీకు మనసులోకి జ్ఞాపకం చేసుకోలేనప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? దేవుడు తన వాక్యాన్ని నీకు గుర్తు చేస్తున్నప్పుడు. ఇక్కడేమో వారు భయంతో, వారి జీవితాల్లో భయంతో వారు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? 3 దినాల తర్వాత ప్రభువు తన మహిమలోకి చేర్చబడతాడు. 3 దినాల తర్వాత ఆయన తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. 3 దినాల్లో ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను తిరిగి లేపుతానని ప్రభు మాట్లాడాడు. తన శరీరాన్ని గురించి ఆ మాట చెప్పి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు వివరించిన కానీ, ఇదిగో మీకు ఏ సూచక క్రియ నేను చూపించటం లేదు, కానీ ఒకే ఒక సూచక క్రియ ఏంటంటే యోనాను గూర్చిన సూచక్రియ. యోనా 3 దినాలు దేవుని యొక్క మత్స్యం యొక్క కడుపులో ఉండి, మరణం యొక్క కడుపులో ఉండి, 3వ దినాన్న యోనా ఏ రీతికైతే బయటకు వచ్చాడో అలాగే 3 దినాల తర్వాత
నేను కూడా తిరిగి లేస్తాను అనేటువంటి మాట ఆయన చెప్పగానే చెబుతూ ఉన్నటువంటి ఆ మాటల సత్యాన్ని గుర్తించలేని ప్రజలు దుఃఖంతో ఉన్నారు. అంటే దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క వచన భాగాలను, దేవుడు మనతో చేసిన ప్రతి నిబంధనను మరిచిపోయిన వారు దుఃఖిస్తారు, మరిచిపోయిన వారు భయపడతారు, మరిచిపోయిన వారు పారిపోతూ ఉంటారు. పిల్లరా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు తన సహవాసంలో. దేవుని యొక్క సహవాసంలో ఆయన తన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనకి. అలా జ్ఞాపకం చేసేటువంటి ఆ తరుణంలో వారు దానిని అంగీకరించగలిగిన వారిగా ఉండాలి, అంగీకరించగలిగిన వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, దేవుని యొక్క కార్యాలు ఉన్నాయి. చూడండి, నేను కొన్ని వీటిని జ్ఞాపకం చేస్తా. వృద్ధాప్యమందు స్త్రీ ధర్మము ఉడిగిపోయిన తర్వాత, వయసు మీరిపోయిన తర్వాత శారముకు దేవుడు ఏం చేశాడు? గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ఇస్సాకును దేవుడు ఈ లోకానికి అనుగ్రహించాడు. అవునా కదా? వారి కుటుంబానికి ఇస్సాకును అనుగ్రహిస్తే, ఇప్పుడు తర్వాత చూడండి, అదే వాక్యమును చదువుతూ, అదే వాక్యాన్ని బోధిస్తూ, అదే వాక్యాన్ని ప్రకారం జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు తన జకరియా ఏం చేస్తున్నాడంటే, ఈ వ్యక్తి ఎవరో కాదు, జకరియా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మీరు ఉంటుంది, చదువుకోండి. ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. ఏమండి, దేవుని మందిరంలో తనకు నియమించిన పనిలో ఆయన చక్కగా నడుస్తున్నాడు. కానీ దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి, ఇదిగో జకరియా, నీకు ఒక మంచి సంతానం నేను ఇవ్వబోతున్నానని చెప్పినప్పుడు జకరియా నమ్మాడా? ఇది ఎలా సంభవిస్తుందండి? మేమేమో వృద్ధులమైపోయాం, నా భార్య ఏమో స్త్రీ ధర్మం ఊడిపోయిన స్త్రీ అయిపోయింది, ఇది ఎలాగ సాధ్యం అని ఆయన అన్నప్పుడు దేవుని యొక్క తీర్పు ఎలా వస్తుందో తెలుసా? నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కాబట్టి ఇక నుంచి నువ్వు మౌనివై ఉంటావు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత తనకి యోహానని పేరు పెట్టిన తర్వాత కానీ నువ్వేమవుతావు తెలుసా? మరలా తిరిగి మాట్లాడతావని దేవుడు తన నోరు మూసేశాడు. మన జీవితాల్లో కొన్ని మౌనం అయిపోతాం, మన జీవితాల్లో ఒంటరితనం అనుభవిస్తాం, మన జీవితంలో దిక్కులేని పరిస్థితులు అనుభవిస్తాం. కారణం ఏంటంటే దేవుని వాగ్దానాలను మనము మర్చిపోతాం. ఆకాశ తూములు విప్పి పట్టరానంత విస్తారమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనం మర్చిపోయి దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాలు మర్చిపోతాం. అంతే కదా? తర్వాత ఇదిగో నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి ప్రార్థన చేయడం మానేస్తాం. ఇదిగో నీ కష్టాల్లో, నీ వ్యాధులలో, నీ బాధల్లో నేను నీకు తోడుగా ఉంటాను, యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు అన్న విషయాన్ని మర్చిపోయి మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చిందనుకోండి, టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఏమన్నా అవునా కదా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని స్వస్థపరిచిన దేవుడని మనం నమ్ముతాం. కానీ అట్లాంటి సమస్య మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యో ఏంటి నాకు ఇట్లా అయిపోతుంది అని టెన్షన్ పడతాం. కుష్ఠవ్యాధి చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడని నమ్ముతాం. నాకేంటండి శరీరం మీద ఈ సమస్యలు వచ్చినాయి, నాకేంటో ఇలాగైపోతుంది అని టెన్షన్ పడిపోతాం. కుష్ఠవ్యాధిని స్వస్థపరుస్తున్న దేవుడు శరీరం మీద వచ్చిన చిన్న సమస్యను ఆయన తొలగించలేడా? ఇవన్నీ ఏంటంటే మన మనసుకు సాతానుగాడు కలిగించిన దాన్ని ఏమంటారంటే అంధత్వము. మన ఆత్మీయమైనటువంటి నేత్రాలను వాడు తెరవనీయడు, దేవుని యొక్క వాగ్దానాలను విననీయడు, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొనీయడు, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనీయడు, దేవుని యొక్క
అమూల్యమైనటువంటి వాక్య సత్యాలను విననీయడు, మనసులోకి రానియడు. ఇప్పుడు దేవుడు నీతో సహవాసం చేసేట ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? తన వాక్యాన్ని పట్ల వెలిగింపజేస్తాడు. ఒకసారి గడి స్తోత్రాలు చెప్తా. తన వాక్యాన్ని పట్ల విననింపజేస్తాడు, గ్రహించినట్లుగా చేస్తాడు. తన వాక్యాన్ని నీ పట్ల అర్థమయ్యేటట్లుగా నీ మనసుకు ఆయన బోధిస్తాడు. దాని యందు విశ్వాసం కలిగిస్తాడు. పిల్లరా, మనం ఒకసారి ఆలోచన చేస్తుంటే దేవుని యొక్క వాక్య విషయాలను అర్థం చేసుకునే శక్తి మన దగ్గర ఉందా? దేవుని యొక్క వాగ్దానాలు గమనించే, అర్థం చేసుకునే, జ్ఞాపకం చేసుకునే ఆ సామర్థ్యత మన దగ్గర ఉందా? కానీ దేవుడు నీకు ఎప్పుడు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మనమేమో దాన్ని వినడానికే ఇష్టపడం. ఈరోజు ఒంటరితనం, వేదన, బాధ వారు అనుభవించడానికి గల కారణం దేవుని యొక్క లేఖనాలను వారు గుర్తించలేకపోవడం, గమనించలేకపోవడం. అయితే దేవుడు వారితో నడిచిన దేవుడు, వారితో నడిచి వాళ్ళతో సహవాసం చేసి తన వాక్య లేఖనాలను వారికి ఏం చేశాడు? బోధించినట్లుగా చేశాడు. ఆఖరిగా ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, అంత మాత్రమే కాదు కానీ ఆయన ఇంకొక మాట చేశాడు. ఆయన ఇంకొక పని చేశాడు. ఏంటంటే తన ప్రజలతో నడిచిన దేవుడు, వినండి, తన ప్రజలతో నడిచిన దేవుడు ఇంకొక పని చేశాడు. చూడండి, కీర్తన యొక్క లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము మనం వచ్చినప్పుడు 33వ వచనం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకును కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులు, ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ కలిగి ఉండెనో అదియు తెలియజేసి. ఒకసారి గడి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు తర్వాత చేసిన మరొక పని ఏంటి అని అంటే, వారి హృదయాలను వెలిగించిన దేవుడు, వారితో నడిచిన దేవుడు, వారితో సహవాసం చేసిన దేవుడు ఈ ప్రజలను ఒంటరిగా ఉండకుండా ఏం చేశాడు తెలుసా? తిరిగి సంఘంలోకి చేర్చాడు, తిరిగి సహవాసంలోకి చేర్చాడు. సాతానుగాడు ఎప్పుడైనా కానీ ఎవడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందో తెలుసా? ఎవడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాడో తెలుసా? సాతానుగాడు ఎవరిని సాతానుగాడు త్వరగా వేధిస్తాడో, బాధిస్తాడో తెలుసా? సంఘానికి మొట్టమొదట దూరం చేసి సహవాసానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను త్వరగా సాతానుగాడు ఏం చేస్తాడంటే, చూడండి సాతానుగాడు ఏం చేస్తాడంటే వారిని వేధించబోతున్నాడు, వారిని శోధిస్తాడు, వారిని బాధిస్తాడు, వారిని అనేకమైనటువంటి దుఃఖానికి గురి చేస్తాడు. సాతానుగాడు చాలా వాడు ఏం చేస్తాడంటే మనుషులను మొదటిగా సహవాసం నుండి దూరం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనుషులను సహవాసానికి చేరుస్తూ ఉంటాడు, మనుషులను సంఘంలోకి చేరుస్తూ ఉంటాడు, మనుషులను దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు, మనుషులను పిల్లల సంఘంలోకి నడిపిస్తూ ఉంటాడు, మనుషులను సంఘంలో నిలబెడతాడు, మనుషులను సంఘంలో స్థిరపరిచి తద్వారా సంఘమంతా ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు దేవుడు సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడు. పేతురు తన యొక్క జీవితంలో దేవుడు చేశాడు. మనము గత వారంలో మనం నేర్చుకున్నాం. పేతురుని సంఘంలో సహవాసం నుంచి సంఘంలో అద్భుతమైనటువంటి పరిచర్య పేతురు చేస్తూ ఉంటే, ఆ పేతురును పట్టుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు పేతురుకి ఏ భయం లేదు. ఎందుకంటే తన కోసం వెనకుండి ప్రార్థించే సంఘం ఉందని, తన కొరకు వెనకుండి ప్రార్థించే సంఘం ఉందని భయపడలేదు. సహవాసం ఉంది నా కొరకు ప్రార్థించడానికని ఆయన ధైర్యంగా ఉండడానికి కారణాల్లో ఒక కారణం, ఒకటి దేవుడు తనకు చేసిన వాగ్దానం అయితే, రెండోది తన కొరకు ప్రార్థన చేసే సంఘం ఉన్నందుకు.
తన కొరకు ప్రార్థించే సంఘం ఉన్నందుకు. ఈరోజు దేవుడు సంఘంలో ప్రజలను చేరుస్తూ ఉంటాడు. దేవుడు సంఘంలోకి ప్రజలను, దూరమైన వారిని మరలా తిరిగి కలుపుతూ ఉంటాడు. సాతానుగాడు సంఘంలో ఉన్న వాళ్ళని బయటికి లాక్కెళ్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఒంటరోడు కావాలి, ఒంటరిగా ఉన్నవాడు కావాలి వాడికి. వాడు వేధించడానికి, వాడు బాధించడానికి ఒంటరిగా ఉన్నవాడు కావాలి. 100 మంది గొర్రెలు, 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలు ఉంటే దాంట్లో ఒక గొర్రెను ఒంటరిగా చేశాడు. ఒక గొర్రెను ఒంటరిగా చేశాడు. పిల్లలు గమనిస్తున్నారా? ఈ 100 మందిలో నుంచి ఒక గొర్రెను ఎందుకు ఒంటరిగా చేస్తాడో తెలుసా? మీకు ఇంకొక విషయం చెప్పనా? గొర్రెల కాపర్లు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే, తోడేళ్ళు అలాగా గుంట నక్కలు అంటారు, అవి చిన్న చిన్న గుంటల్లో అవి నక్కుతూ ఉంటాయి అంట. అర్థం కాదు ఇక్కడ తోడేలు ఉందన్న విషయం అర్థం కాదు. ఇక గొర్రెలన్నీ మందలుగా వస్తూ ఉంటాయి. మందలుగా వచ్చినప్పుడు వాటితో పాటు ఆ తోడేలు కూడా లేచి నిలబడద్దంట. నిలబడి మెల్లగా వాటితో నడుచుకుంటూ వెళ్తుంది. మెల్లమెల్లగా వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. అంటే స్లో అయిపోతూ ఉంటుంది. గొర్రెలన్నీ ముందుకు వెళ్ళిపోతాయి, ఎందుకంటే కాపరు ముందు ఉంటాడు కాబట్టి. గొర్రెలన్నీ ముందుకు వెళ్ళిపోతాయి. మెల్లగా గొర్రె తోడేలు వెనక అవుతుంది. వెనకున్న గొర్రెను మెల్లమెల్లగా వెనక్కి నెట్టుతుంది. తర్వాత దాన్ని పీక పట్టుకుని దూరంగా ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటుంది. అది తోడేలు యొక్క విధానం, వేట విధానం. తోడేలు వేటాడే విధానం అది గుంటనక్క, అది చాలా ప్రమాదకారి. అలాగే సాతానుగాడు కూడా అలాగే చేస్తాడు. సహవాసం నుండి ప్రజలను దూరం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా వారి విశ్వాసాన్ని కట్టడానికి, మరలా వారి జీవితాన్ని సరిచేయడానికి, మరలా వారిలో ధైర్యం నింపడానికి, మరలా వారిలో నిరీక్షణ నింపడానికి, దేవుని యొక్క వాక్యం పట్ల వారికి విశ్వాసాన్ని కలిగించి వారిలో గొప్ప ధైర్యం నింపడానికి దేవుడు ఏం చేశాడంటే, మరలా తన ప్రజల్లోకి, సంఘంలోకి, శిష్యుల దగ్గరికి, అభిషిక్తుల దగ్గరికి మరలా వ్యక్తులను నడిపించాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఈరోజు దేవుని సహవాసంతో ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మందిరంలో ఉంటే ఎన్నో దీవెనలు ఉన్నాయి. దేవుని యొక్క మందిరంతో కలిసి నువ్వు నడిస్తే ఎన్నో మేలులు ఉన్నాయి. దాన్ని గమనించి ప్రభు సన్నిధిలో మనకొచ్చే ప్రతి సమస్యను బట్టి, నాకు ఈ సమస్య వచ్చిందండి అని నువ్వు విడిగా వెడంగా ఉండటం కాదు. సంఘంలోకి రా, వచ్చి సంఘంతో కలిసి నువ్వు ప్రార్థన చేయి. సంఘ ప్రార్థనను నువ్వు కోరుకో. సంఘంలో ఉన్నటువంటి ప్రార్థన చేసేటువంటి విధానంలో నువ్వు కలువు. అప్పుడు దేవుడు నీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. చాలామంది వారి యొక్క సంతోషాన్ని సంఘంలో చెప్తారు, కానీ వారి బాధను సంఘంలో చెప్పరు. సంతోషాన్ని చెప్తారు, దేవుడు నాకు ఈ మేలు చేశాడండి. సంతోషం కాదు, సంతోషంతో చెప్పాలి, అది కృతజ్ఞత. కానీ నీ బాధను కూడా దేవుని సన్నిధిలో నువ్వు వివరించినప్పుడు నీ కొరకు అనేకులము ప్రార్థన చేస్తాం. గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రార్థన సహవాసంలో ప్రార్థన చేస్తాం. కాబట్టి నీ సమస్యలకు పరిష్కారాన్ని ప్రభు ఇస్తాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నడిచే దేవుడు, నీతో నడిచి నీతో సహవాసం చేసే దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడూ నీతో ఉండి నడిచే దేవుడు. ఆయన నీతో నడిస్తే, నీతో కలిసి జీవిస్తే నిన్ను తన వాగ్దానాల వైపు త్రిప్పుతాడు. మరలా తన సహవాసంలో నిన్ను చేరుస్తాడు. ఒకవేళ దేవుని యొక్క వాగ్దానాలను నువ్వు గుర్తించకపోయినా, దేవుని యొక్క సహవాసంలో నువ్వు తిరిగి చేరకపోయినా ఏమవుతుందో తెలుసా? ఇస్కరియోతు యోధ ఏ రీతిగా అయితే పూర్తిగా దూరం అయ్యాడో, అలాగూ దేవుని యొక్క సన్నిధిలో నుండి, దేవుని యొక్క మహిమలో నుండి, దేవుని యొక్క కృపలో నుండి దేవుడు నిన్ను పూర్తిగా వెడం చేస్తాడు. ఇందాక తమ్ముడు చెప్పిన కీర్తన భాగంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆయనకి నువ్వు చేసిన వాగ్దానాలు అసహ్యమైనవి. నువ్వు నీ వాగ్దానాలు ఇప్పుడు నువ్వు మనసులో తెచ్చుకోవట్లేదు. ఎందుకు మనసులో తెచ్చుకోవట్లేదంటే ఆయన దేవునికి దూరమైన పరిస్థితులు కనిపించాయి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడే, కానీ వాగ్దానం నెరవేర్చలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయనలో ఉన్న పాపములు
అలాగూ ఆయన్ని ఒంటరిగా చేసినాయి. దేవుని సహవాసం నుంచి దూరం చేసినాయి. దేవుని సహవాసం నుంచి దూరం చేసినాయి. ఇదే కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తాం. గాఢాంధకారపులో నేను సంచరించిన ఈ అపాయానికి భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుకున్నావు. ఇప్పుడు ఏమైంది? నీ తోడు నాకు అవసరం లేదన్నట్లుగా, నీ తోడు నాకు అవసరం లేదన్నట్లుగా బ్రతికినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు వాగ్దానాలన్నీ దేవుడు జ్ఞాపం చేసుకోవడం మానేశాడు. అయ్యా నీ తోడు నాకు కావాలి. అక్కడ బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. సమూయేలును సౌలు తన జీవిత కాలంలో సమూయేలు సౌలుని తన జీవిత కాలంలో దర్శింప వెళ్ళలేదు అని రాయబడి ఉంటుంది మాట. సౌలు ఎవరు? సమూయేలు చేత అభిషేకించబడిన వ్యక్తి. సౌలు ఎవరు? సమూయేలు చేత నడిపించబడిన వ్యక్తి. సౌలు ఎవరు? సమూయేలు చేత రాజుగా నియమించబడిన వ్యక్తి. ఇప్పుడు సమూయేలు ఎవరు? సౌలుకి ఆత్మీయ తండ్రి. సమూయేలు ఎవరు? ఏమవుతాడు సౌలుకి అంటే అభిషేకించిన వ్యక్తి. సమూయేలు వాక్యం ద్వారా పెంచబడినటువంటి వ్యక్తి సౌలు. అయితే సౌలు పెరిగిన విధానం సమూయేలు వాక్యం ద్వారా, సమూయేలు నియమాల ద్వారా. అయితే ఏం జరిగింది? ఈ సమూయేలు ఇంకెప్పుడు సౌలును దర్శింపడానికి వెళ్ళలేదు. ఎందుకో తెలిసిన? దేవుని యొక్క కార్యాలకు విరుద్ధంగా సౌలు చేశాడు. ఎప్పుడైతే సమూయేలు ఆ వ్యక్తిని దర్శింపడానికి వెళ్ళలేదు, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? మళ్ళా సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా, నన్ను క్షమించు అని సౌలు వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే అభిషేకించినోడు కదా. కానీ సౌలు అలా చేయలేదు. సమూయేలు సౌలును దర్శింప వెళ్ళలేదు అని అంటే సౌలు కూడా నేను కూడా నిన్ను దర్శింపరాను అన్నట్లుగా సౌలు ఉన్నాడు. చివరికి ఏం జరిగింది తెలుసా? ఈ సమూయేలు దగ్గరికి రానటువంటి సౌలు అంతకంతకు క్షీణించిపోతూ వచ్చాడు. కానీ దావీదైతే నిత్యము తన జీవిత కాలమంతా దేవుని యొక్క సేవకునితో చక్కగా దేవుని సహవాసంలో అంటుకట్టబడినటువంటి వ్యక్తి అంతకంతకు వర్ధిల్లుచు ఉండాను. దేవుడు మనకు ఒక సహవాసం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనల్ని ఆస్వాదించడానికి, మనల్ని అభివృద్ధిపరచడానికి, మన సమస్యల నుంచి మనకు విడుదల ఇవ్వడానికి, మన కష్టాల్లో మనకు తోడుగా ప్రార్థన అనేటువంటి సహవాసాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ సహవాసంలో మనం సరైనటువంటి వారుగా చక్కగా నిలబడి మనము నిత్యము వర్ధిల్లు వారుగా ఉందాము. అట్టి కృప ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నిరాశతో, నిస్పృహతో, వేదనతో, దుఃఖంతో నీకు అయా తండ్రి దూరమైన పారిపోతున్న వ్యక్తులను నువ్వు చూశావు. వారితో నువ్వు కలిసి నడిచావు, వారితో సహవాసం చేశావు, వారికి బోధించావు, తిరిగి సమూహంలో చేర్చావు. ఇప్పుడు వారు గొప్ప సాక్షులుగా మార్చబడ్డారు. మా దేవా, మేము కూడా ఒంటరిగా ఉండటం, వేదనలో ఉండటం, నాయనా శోకించు వారిగా ఉండటం, బాధపడుతున్న వారిగా ఉండటం నీకు ఇష్టం లేదయ్యా. అందుకొరకే మాతో నడిచారు, నీ వాక్యాన్ని వివరించారు, మమ్మల్ని నీ బిడలుగా మార్చారు. నీ సన్నిధిలో మరలా మేము నీ సహవాసము చేర్చే కృపించారు. మీరు ఇచ్చిన ఈ గొప్ప సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము ఈ రీతిగా ఇంకా వర్ధిల్లి నీ కృపను, నీవు మా పట్ల చూపించిన కృపను మేము నిత్యము మనసులో జ్ఞాపకం చేసుకుని స్తుతించే భాగ్యము మాకు అందరికీ మీరు దయచేసి కృపతో నింపమని, నీ సహవాసం కొరకు మమ్మలను పిలిచిన మా తండ్రి నీకే స్తోత్రాలు. కుమారుని సహవాసం కొరకు మమ్మల్ని పిలిచారు. ఇటు సహవాసంలో మేము వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి. ఇటు సహవాసం ద్వారా మేము ఆశ్రదించబడాలి. అటు కృప, మహాభాగ్యము, గొప్ప దీవెన మా అందరికీ దయచేసి శక్తితో నింపి
నీ కృపా దీవెన నిండుగా మెండుగా మాకు దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.